విశాఖపట్నంలో మౌనిక హత్యకు నిరసనగా దళిత మహిళా సంఘాలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజా దళిత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. సంజీవయ్య నగర్లో మౌనిక నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మౌనిక మృతికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంపై పూర్తి వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విశాఖ సంజీవయ్య నగరి కాలనీ స్థానికులు ఇక్కడ నివాసం వద్ద పెద్ద ఎత్తున మహిళలు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా క్యాండిల్ ర్యాలీతో వారికి శాంతి చేకూర్చాలని కూడా ఇక్కడ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి నెలకొంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇక్కడ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఆత్మ శాంతి కలగాలని, అదేవిధంగా ఏదైతే నేరస్తులు ఉన్నాడో వారికి కఠినంగా శిక్షించాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ కఠినంగా అమలు చేయాలని కూడా కోరుతూ ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా సంఘాలు నిరసన కార్యక్రమం ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలు కూడా ఇక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏదైతే నేరస్తున్నాడో రవీంద్రకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుంది. అయితే ప్రధానంగా మీ యొక్క ప్రజా సంఘాల తరపున ప్రధాన డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఎందుకనంటే వారం రోజులు అయిపోతుంది. మొన్న ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేక అనుమానాలకి, అనేక రకాల భయాలకి తావిచ్చే విధంగా ఆయన యొక్క స్టేట్మెంట్ ఉంది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఏంటంటే ఆయన ఏం నేరస్తుడేం కాదండి, బేసిక్గా ఆయన ఏం నేరస్తుడు కాదండి అనే మాట ఆయన ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇట్లా ఉపయోగించడమే కాదు, అక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారము మాకు ప్రధానంగా ఏమనిపించిందంటే అతను లొంగిపోయిన తర్వాత ఆ తాళాలు ఆయన దగ్గరే ఉంటాయి. అయినప్పటికీ తాళాలు తీసుకొని ఆ ఇల్లు బ్రేక్ లాక్ తీయచ్చు అవకాశం ఉన్నప్పటికీ కూడా పక్క నుంచి దూర్చి అనేక మందిని పిలిచి వాళ్ళందరి యొక్క సమక్షంలో లోపలికి దూర్చి తాళాలని ఆ తలుపులు తీసి అప్పుడు ఏదైతే పేర్చి ఉందో అంటే ఒక ఇల్లు ఒక నీట్గా వాళ్ళు చూసే సిచ్యువేషన్ లో ఏదైతే నేరా సంబంధించిన దాంట్లో వాళ్ళు పెట్టిన కేసులు కూడా రెండే పెట్టారు. హత్య కేసు రెండేది సాక్ష్యాలు మాఫీ చేసిన కేసు. ఆ సాక్ష్యాలు మాఫీ చేశారని చూపించడం కోసం చేసింది, మాఫీ చేయడం కాకుండా ఆ విధంగా సాక్ష్యాలని క్రియేట్ చేయడం కోసం చేసినట్లుగా అందరికి అనిపించే విధంగా ఉంది. నేరస్థలం అది అవునో కాదో మనం డిసైడ్ చేయలేము. అదేవిధంగా నేరస్తులు ఎంతమంది కూడా డిసైడ్ చేయగల పరిస్థితుల్లో లేదు. కాబట్టి నేరస్తుడు ఏది చెప్పిందో ఒక నేరాన్ని రీక్రియేట్ చేయడంలో భాగంగా, అంటే నేరాన్ని సంబంధించిన దాంట్లో రీకన్స్ట్రక్ట్ చేయడంలో భాగంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మళ్ళీ అది అడిగారు. ప్రెస్ మిత్రులు చాలా మంది అడిగారు, మీరు ఇదే నిర్ధారిస్తున్నారంటే లేదండి, మాకు ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కోయిన్సైడ్ కావాల్సిన అవసరం ఉంది, ఇదంతా కోయిన్సైడ్ అయిపోయిన తర్వాత మేము నిర్ధారిస్తామన్నారు. ఇంకా మరి కోయిన్సైడ్ అవ్వలేదా? 5 టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. కాబట్టి ఆ రోజు లోపలికి వచ్చిన అమ్మాయి యొక్క సీసీ ఫుటేజ్ లో అక్కడ ఏ టైంలోకి వెళ్ళింది, ఆ ఇంట్లోకి అక్కడికే వెళ్తే గనక మరి అవి కూడా మన నమోదు కావాలి, అక్కడ నేరస్థలం అని చెప్పి చూస్తుంటే 10 రోజులైంది. ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు దిగని పరిస్థితి ఏమంటారు? దీనిపై మీరు ఏమంటారు? మౌనికని చాలా కిరాతకంగా నరికి ముక్కలు చేసి కొన్ని భాగాలను తగలబెట్టి కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత ప్లాన్డ్గా హత్య చేశాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంటే అందరికీ కూడా ఒక రకమైన మౌనిక ఆ కార్డు తీసుకుంది, అబ్బాయి ఐడి కార్డు తీసుకుంది, మౌనిక డబ్బులు తీసుకుంది. అయితే డబ్బులు తీసుకుని ఐడి కార్డు తీసుకుంటే నీకు పోలీస్ స్టేషన్ లేదా కంప్లైంట్ ఇవ్వాలి, నీకు ఇబ్బంది ఏదైనా కలిగిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, చట్టం ఉంది. అంతేగాని దానివల్ల ఒకవేళ జరుగుంటే దానివల్ల చంపే హక్కు లేదు, అంత దుర్మార్గంగా నరికే హక్కు లేదు. ఈ రవీంద్ర ఒక్కడే కాదు, ఎంతో మంది వెనకున్నారు. వాడు లొంగిపోయిందని పోలీసులు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకు లొంగిపోయాడు? స్థానికులందరూ తంతారు పట్టుకొని అని చెప్పి సేఫ్టీ కోసం లొంగిపోయాడు. తప్పు చేశానని లొంగిపోదు, వాడు సేఫ్టీ పోలీసుల దగ్గర నాకు సేఫ్టీ ఉందని చెప్పి లొంగిపోయాడు. పోలీసులు ఒక బాధ్యత గల అధికారి, వాడు ఇంత ముందు నేరస్తుడు కాదు, ఇప్పుడు ఎంత దారుణంగా అమ్మాయిని నరికి ముక్కలు చేసి ఎంత దారుణంగా చేశాడు. పెద్ద ఇంతకు ముందు నేరస్తుడు కాదు, ఇప్పుడు నేరస్తుడు. ఆ నేరస్తుడు వెనక ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే ఒక మహిళ హోంశాఖ మంత్రి ఉండి ఒక దళిత మహిళని ముక్కలు నరికి ఈ విశాఖ నగరంలో ఒక బాధ్యత గల అధికారి న్యాయంగా పనిచేస్తున్నాడు. అలా చేస్తే మీరు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారు చాలా మహిళల పైన ఏదైనా జరిగితే నేను ఉన్నానన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? హోంశాఖ ఏమైపోయింది? చూస్తుంటే దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజల నుంచి అటు ప్రభుత్వాన్ని నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం నుంచి మేమందరం కోరుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు ఆ పిల్ల జస్ట్ డేటింగ్ యాప్ యూజ్ చేసిందని చెప్పి ఆ పిల్ల క్యారెక్టర్ బాగాలేదని చెప్తున్నారు. సరే, డేటింగ్ యాప్ యూజ్ చేసింది, ఆ పిల్ల క్యారెక్టర్ బాగాలేదు, అలాంటప్పుడు ఆ డేటింగ్ యాప్ని రద్దు తీసేయండి. చైనా యాప్స్ చాలానే తీస్తారు కదా, టిక్ టాక్ అవన్నీ తీస్తారు. సో దీనివల్ల హామీ అవుతున్నప్పుడు దీన్ని తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ఆడపిల్ల మీద ఏదైనా అయితే ఆడపిల్ల మీదే అవుతుంది, క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తున్నారు. దేనికి? అబ్బాయి మీద క్యారెక్టర్ అసోసియేషన్ ఉండదా? అమ్మాయి మీదే ఉంటుందా?
చూడండి, ఇప్పుడు ఈ ప్రజలు ఈ రోజు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు రానున్న కాలంలో భవిష్యత్ కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మౌనికకి ఈ రోజు ఈ తరహా ఘటనలు జరిగాయి, భవిష్యత్ కాలంలో ఇలా జరగకుండా ప్రభుత్వం తరపున మీరు ఏమి కోరుకుంటారు? ముందుగా అయితే పనికిరాని చట్టాలని, ఈ దిశ అనే చట్టాలని మహిళలకి, ఆడపడుచులకి అందరికీ రక్షణ కల్పించేద్దాం, మనం అండగా నిలిచేద్దామన్న పెట్టిన ప్రగల్భాలని ముందుగా సమాధి చేద్దాం. అంతేగాని ఇప్పుడు ఏదో గాయాలు పడిపోయిన బాధితుల్ని మనం సమాధి చేసి చేతులు దులుపుకొని మన చట్టాలను నిలబెట్టేసుకున్నామన్న ప్రగల్భాలని మనం ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రగల్భాలు చేశారు. మనం దిశ చట్టం పెట్టాం, అటువంటి చట్టం పెట్టామని చెప్పి రకరకాల చట్టాలు పెట్టి మీకు పేద ప్రజలకే కానీ, ఎటువంటి జాతుల ప్రజలకే కానీ మీకు ఎటువంటి నష్టం జరగదని ఎంతో ప్రగాఢంగా మన చట్టం మన ప్రభుత్వం వారు మనకి తెలియపరచడం అయితే జరిగింది. ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా ఈ ప్రాంతంలో చేరుకొని శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఏ విధంగా మౌనికను హత్య చేశారో రవీంద్రన్కు జ్యుడిషియల్ యొక్క ఎంక్వైరీ జరపాలని, అదేవిధంగా కఠినంగా రవీంద్రను శిక్షించాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ సంజీవ నగర్కు చేరుకొని ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని వారిని అదేవిధంగా ఏ విధంగా అయితే మౌనికని చంపారో ఆయనపై కూడా విస్తృతంగా కఠినమైన చర్యలు తీసుకొని ఆయన శిక్షించాలని కూడా స్థానికంగా దళిత సంఘాలు, మహిళా సంఘాలు కోరుతున్న పరిస్థితి కోరుకుంది. ఏదేమైనా ప్రజా సంఘాలు కూడా ఇక్కడ స్థానికంగా చేరుకున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చి తమ కుటుంబానికి జాయిన్ చేయాలని, లేని పక్షంలోని పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామని, అదే సోమవారం కూడా విశాఖ జిల్లా కలెక్టర్కి వెళ్ళి వినతిపత్రాలు అందజేస్తామని కూడా ఇక్కడ దళిత సంఘాలు, మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం.